ఈసారి ఖచ్చితంగా 1 వీక్ ఉంటామే. ఈసారి ఉగాది చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం. ఆరాధ్యకి ఎట్లాగూ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఓకేలే. మామా ఈసారి గోవా అంతా మనదేరా. ఫుల్ కుమ్మేద్దాం, మందు చిందు. రే ఈసారి మాత్రం ఇంట్లో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. ఎలా మేనేజ్ చేస్తారో తెలియదు. మన ఫ్రెండ్స్ అందరికీ చెప్పు, ఓకేనా? సరే, నేను ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడతా. సరేలే. ఇదిగో అమ్మమ్మ మాట్లాడుతుందంట. హలో అమ్మమ్మ. ఎగ్జామ్ సూపర్ రాసిన, చించేసిన అసలు. ఈ సాటర్డే వస్తున్నాం. నాకు తెలీదు, ఇంట్లో మొత్తం మ్యాంగోస్ ఉండాలి చూడమ్మమ్మ. నాకు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం. ఎల్లో గ్రీన్ అన్నీ పెట్టు, సరేనా? సరేనా? నాకు ఇష్టమైన ఫిష్. అమ్మమ్మ, తాతయ్యకి చెప్పు మమ్మీకి ఫిష్ కావాలంట. అది కూడా చెరువులో నుంచి పట్టుకొచ్చిన ఫిషే కావాలంట. మంచిగా ఉండాలి చూడు. హలో, చింతపండు వేసి మంచిగా పులుసు పెడతావు చూడు, అట్లా చేయాలి చూడు మా అమ్మ. ఏంటి చింతపండు పులుసు అంటున్నారు? స్పెషల్ కర్రీ ఏమైనా చేస్తున్నారు ఈరోజు? నేను తర్వాత మాట్లాడతాగు. స్పెషల్ కర్రీ కాదు డాడీ, ఈ సాటర్డే మేము ఊరు వెళ్తున్నాం కదా, అయితే అమ్మమ్మకి ఏమేమి రెడీగా పెట్టాలో, ఏమేమి కర్రీ చేయాలో చెప్తున్నాం అంతే. ఏంటి ఈ సాటర్డే ఊరు వెళ్తున్నారా? నాకు చెప్పనే లేదు. ఓయమ్మా, చాలా చిన్న సెకల్లేవురా నీలా. నన్ను ఒంటరిగా ఇంట్లో ఒక్కడిని చేసి. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న. మీ ఇష్టం. సరేలే డాడీ, బాధపడకు. మేము అన్ని రోజులు ఏం వెళ్ళట్లేదు, జస్ట్ 1 వీక్ వెళ్ళేసి వచ్చేస్తాం అంతే. 1 వీకా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. మీరు లేకుండా ఎట్లా ఉండాలో ఏమో. పోయిరండి, ఏం చేస్తా. డాడీ మనల్ని వదిలేసి ఒంటరిగా ఉండాలంటే బాధపడుతున్నట్టున్నాడు. ఆరాధ్య, ఇట్రా. ఇదిగో ఇందులో నీ బట్టలు చదురుకోపో. ఏంటిది ఇది? ఆరాధ్య, ఇట్రా. మళ్ళీ ఏమైంది మమ్మ? టికెట్ లాగుంది చూడు. ఇది ఫ్లైట్ టికెట్, హైదరాబాద్ టు గోవా. ఇది ఈ సండేకి డాడీ బుక్ చేసుకున్నాడు. మనం సాటర్డే ఊరు వెళ్తే డాడీ సండే ఫ్రెండ్స్తోన గోవా ప్లాన్ చేసుకున్నట్టున్నాడు. ఈ ప్లాన్స్ అన్నీ ఉన్నందుకే మీరు లేకపోతే నేను ఎట్లుంటా, నన్ను ఒంటరిగా వదిలేసిపోతున్నారా అని మనతో డ్రామాలు ఆడిండు. డ్రామా ఆడుతున్నాడు కదా, మనం కూడా డ్రామా ఆడదాం. డాడీ గోవా ట్రిప్ క్యాన్సిల్ చేద్దాం. వెళ్ళి డాడీని తీసుకురాపో. ఒక్కొక్కరికి 20,000 అయితే సరిపోతుంది. ఒక్క నిమిషం. మా అమ్మ నీతో మాట్లాడాలంటారా? ఎందుకు? పద. ఏంది మాట్లాడాలన్నమాట? ఈ సాటర్డే మేము ఊరు వెళ్తామని చెప్పినాం కదా. అవును, దాని గురించే బాధలో ఉండి బయట మా ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అంత బాధ అవసరం లేదులే డాడీ, నేను మమ్మ బాగా ఆలోచించి ఒక కన్క్లూషన్కి వచ్చినాం. అవునా? ఊరెళ్ళట్లేదా? ఊరు వెళ్తున్నాం కానీ నువ్వు ఇక్కడ ఒక్కడివి ఉండాలని బాధపడుతున్నావు కదా, అందుకే మాతో పాటు నీకు కూడా టికెట్స్ బుక్ చేసినాం. టికెట్ బుక్ చేశారా? నాకు తెలియకుండా ఎందుకు బుక్ చేసిండ్రు? సర్ప్రైజ్ ఇద్దామని అలా చేశాను డాడీ. అయినా నువ్వెందుకంత కంగారు పడుతున్నావు?
సండే నుంచి నీకు ఫెస్టివల్ హాలిడేస్ ఉన్నాయి కదా. 1 వీక్ హాలిడేస్ అని ఎవరు చెప్పారు? అయినా సండే రోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. గోవాలోనా? అదేం తెలిసిపోయిందా? గోవాలో ఎందుకు ఉంటుంది? గోవా హెడ్ ఆఫీసు గోవాలో ఉంది. గోవాలో ఏం లేదు, ఇన్నే హైదరాబాద్లోనే ఉంది, రీజనల్ ఆఫీస్లోనే ఉంది. మా మేనేజర్స్ అందరు కలిసి వస్తున్నారు. సరేలే, మీటింగ్ అయిపోయినాక మండే రోజు ముగ్గురం కలిసి వెళ్దాం. మీటింగ్ ఒకటే రోజు ఉండదు, 1 వీక్ ఉంటుంది ఈసారి మీటింగ్. మీరు ఎక్కడైనా జాబ్ చేస్తే తెలుస్తుంది మీకు ఏంటని. ఇట్లయితే ఒప్పుకునేటట్టు లేడు. ప్లాన్ బి స్టార్ట్ చేయాలి. ఈ ఫ్లైట్ టికెట్ చించేస్తే డాడీ గోవా వెళ్ళడానికి రాదు కదా. ఇది జస్ట్ జీరాక్స్, ఇట్లాంటివి ఎన్నైనా తీసుకోవచ్చు ప్రిన్స్. ఒక ఐడియా వచ్చింది మమ్మ. డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్స్ అందరికి కాల్ చేసి గోవా ప్లాన్ లీక్ చేస్తే అప్పుడు క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. వెరీ గుడ్ ఐడియా. A few moments later. ఫస్ట్ మమతా ఆంటీకి చేయమమ్మా, అంటుంటుంది చూడు. ఫోన్లో నుంచి వద్దు, తెలిసిపోతుంది, ల్యాండ్లైన్లో నుంచి. గుడ్ ఐడియా. రింగ్ అవుతుంది. హలో, మేము ఎయిర్లైన్ నుంచి కాల్ చేస్తున్నామండి. రఘురామ్ గారికి ఈ సండే హైదరాబాద్ టు గోవా ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ అయింది. టికెట్ మెయిల్కి ఫార్వర్డ్ చేస్తాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ చంద్రకళకు చేద్దాం. ఇదిగో తీసుకో. హలో, మేము గోవా 5 స్టార్ హోటల్ నుంచి కాల్ చేస్తున్నాం. మనోహర్ అండ్ ఫ్రెండ్స్కి షూట్ రూమ్ బుక్ అయింది. బుకింగ్ రిసిప్ట్ వచ్చేసి మెయిల్లో షేర్ చేస్తాను, చూసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పే ఆమె ఎట్లుండాలంటే జస్ట్ ఇట్లా హింట్ ఇస్తే మొత్తం తగలబెట్టేసేటట్టు ఉండాలి. అలా ఎవరున్నారు? జ్యోతి. అవుతుంది, మాట్లాడు. హలో అండి, మేము గోవా గేమ్స్ అసోసియేషన్ నుంచి కాల్ చేస్తున్నాం. దాస్ గారికి గోవాలో గేమ్స్ ప్రీ బుకింగ్ అయింది, బట్ అది ఫ్రెండ్స్తోనా ఫ్యామిలీతోనా అని కన్ఫర్మ్ చేయలేదు. కన్ఫర్మ్ చేసి చెప్తారా?